అక్షయ, ఆతిథ్యం స్వీకరించడం అంటే వచ్చి ఒక నవ్వు నవ్వి భోంచేసి వెళ్ళిపోవడం కాదు. అయిన వాళ్ళు ఆపదలో ఉంటే ఆదుకోవడం కూడా. నువ్వు కూడా నా బిడ్డలాంటి దానివే తల్లి. అలాంటిది ఇప్పుడు ఆ దేవగాడు నిన్నేం చేస్తాడని భయంగా ఉందమ్మా. అంకుల్, వాడు నన్నేదో చేస్తాడని ఆలోచించి సమయం వృధా చేసుకోకండి. ముహూర్తానికి టైం అవుతుంది. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది వాడికివ్వాల్సిన 10 లక్షల గురించి. లక్షలు? అక్షయ, రాజాతో ఈ విషయం చెప్పావా? $10 లక్షలిస్తేనే ఈ పెళ్లి జరుగుతుందా?